శ్రీనివాస్ రెడ్డి గారు దయచేసి మీరు శ్రీనివాస్ రెడ్డి గారు ప్లీజ్ అలౌ అదర్స్ టు స్పీక్ అవుట్. బీజేపీ రవికుమార్ గారు మీరు మాట్లాడండి. కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం యొక్క 2 పథకాలు అంటే ముఖ్యమైన పథకాలు. తెలంగాణలో విద్యుత్ వెలుగులు ప్రతి ఇంటికి చేరుకోవడానికి కారణం సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టినట్టు 2 ముఖ్యమైన పథకాలు. అందులో ప్రధానమంత్రి సౌభాగ్య యోజన పథకం. దీని ద్వారా దాదాపు కరెంటు లేని ఇళ్లలో కూడా దాదాపు 5 లక్షల కనెక్షన్లు 2017 నుంచి 2020 మధ్యలో కరెంటు కొత్త కనెక్షన్లు తీసుకున్నారు. ఇది బీజేపీ ప్రవేశపెట్టినటువంటి సౌభాగ్య యోజన పథకం ద్వారా వచ్చింది. దాని తర్వాత ఉజాల పథకం కింద స్ట్రీట్ లైట్స్, ఇది నేషనల్ ప్రోగ్రామ్ ద్వారా అండి. ఇది కూడా చెప్తున్నా, స్టేట్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ కానే కాదు. తెలంగాణ గృహ వినియోగదారులకు 28 లక్షల ఎల్ఈడి బల్బులు ఇచ్చినాము. వీధి దీపాల కోసము 12,05,000 ఎల్ఈడి బల్బులు ఇచ్చినాము. మొత్తం గృహ వినియోగదారులకు 48,000 బల్బులు, ఫ్యాన్ల కోసము కావలసినటువంటి ఈ యొక్క విద్యుత్ సంబంధించినటువంటి ఏర్పాటు చేసినాము. 3,14,000 ఎల్ఈడి ట్యూబ్ లైట్లు పంపిణీ చేసిన మున్సిపాలిటీల కోసము. ఫలితంగా దాదాపు తెలంగాణ గవర్నమెంట్ కి ఒక 1,500 కోట్ల రూపాయలు ఆదా జరిగింది. ఇది కేవలం తెలంగాణ కోసము ఖర్చు పెట్టినటువంటి, కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటి డబ్బు 2 పథకాల ద్వారా చెప్తున్నా. దాని తర్వాత బీజేపీ ప్రభుత్వము ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో 2 ముఖ్యమైన ప్రాజెక్టులు, విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు స్థాపించింది. అది ఎన్టీపీసీ గురించి ఇప్పుడే చెప్పాను, 1600 మెగావాట్ల గురించి ఇప్పుడే చెప్పాను. దానికి 11,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. దాంతో పాటు ఇదే హైదరాబాద్ లో న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ కి దాదాపు 24,400 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ యొక్క ఫ్యూయల్ కాంప్లెక్స్ ని స్టార్ట్ చేసింది. ఇది కూడా ఉత్పత్తి స్టార్ట్ అవుతుంది. దీంతో పాటు ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ద్వారా 217 కోట్ల రూపాయలు రుణం ఇచ్చింది. హెవీ వాటర్ ప్లాంట్ మణుగూరులో 4,172 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. దాంతో పాటు సెంటర్ ఫర్ కాంపోజిషన్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ మెటీరియల్స్, దీని ద్వారా ఒక 116 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వానికి కేటాయించింది. మొత్తానికి 28,971 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో విద్యుత్ సంస్కరణలు తీసుకురావడానికి వివిధ పథకాల ద్వారా, వివిధ ప్రాజెక్టుల ద్వారా ఖర్చు చేసినటువంటి అమౌంట్ ఇది. దీని ద్వారా దాదాపు 4,000 మెగావాట్ల పంపిణీ, 4,000 మెగావాట్ల ఇన్స్టాలేషన్ కెపాసిటీ తెలంగాణలో పెరిగింది. దాంట్లో 85% తెలంగాణకే కేటాయించబడింది. ఇది తెలంగాణకు బీజేపీ ప్రభుత్వం చేసినటువంటి సహాయము. పల్లె రవికుమార్ గారు మీరు నోట్ చేసుకోండి. ఈ విషయాలన్నీ కూడా మీరు ప్రజల్లో ఎప్పుడు కూడా చెప్పలేదు. మీరు బల్బులు మేమిస్తే మీ పేరు వేసుకున్నారు, స్ట్రీట్ లైట్లు మేమిస్తే మీ పేరు వేసుకున్నారు, పవర్ ప్రొడక్షన్ కెపాసిటీ పెంచడానికి మేము ప్రాజెక్టులు స్టార్ట్ చేస్తే అది మీ లెక్కలో వేసుకున్నారు. అవును, ఇప్పుడు కాంగ్రెస్ వారి పేరును వేసుకుంటుంది. ఏమైతుంది రవికుమార్ గారు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ పేరును వేసుకుంటుంది, అంతే కదా, పెద్ద డిఫరెన్స్ ఏముంది? ఇప్పుడు నెక్స్ట్ ఏముంది, కాంగ్రెస్ వేసుకుంది. నేనేమంటున్నా, ఇంత పని చేసినటువంటి కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి ఇంత చేస్తే ఎక్కడ కూడా కనీసం ఏదో ఒక చోట కనీసం వీళ్ళు అక్కడ స్పెసిఫిక్ గా మెన్షన్ చేయాలి కదండి. కేంద్ర ప్రభుత్వం ద్వారా మాకు ఇంత వచ్చింది. ఇప్పుడు పల్లె రవికుమార్ గారు కూడా చెప్తూ కూడా 7,000 మెగావాట్ల ఇన్స్టాలేషన్ కెపాసిటీ నుంచి 19,000 మెగావాట్ల ఇన్స్టాలేషన్ కెపాసిటీ పెంచుకున్నాం సొంతంగా అని చెప్తున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఎట్టిపోయిందండి? దాని గురించి ఎందుకు అసలు కొంచెం కూడా మీరు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు? మొన్న అసెంబ్లీలో కూడా చెప్పలేకపోయారు, ఈ రోజు జగదీష్ రెడ్డి గారు చెప్పలేకపోయారు, ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చెప్పలేకపోయింది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ శ్వేతపత్రం కూడా తప్పుల తడకగా ఉంది. విద్యుత్ పైన ఇచ్చినటువంటి ఈ శ్వేతపత్రం కూడా తప్పుల తడకగా ఉంది. దాంట్లో కనీస మర్యాదకైనా కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క పేరును ప్రస్తావించాల్సింది. దాన్ని మీరు ప్రస్తావించలేకపోయారు. ఎందుకు అట్లా? నేను అందుకే ఇంత ముందుకే ఆడలేక ఆదివారం అన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వ్యవహారం కనిపిస్తా ఉంది. మీరు లేనిపోని అన్ని కూడా తీసుకొచ్చి ఏదో అసెంబ్లీలో ఈ యొక్క విలువైన సభా సమయాన్ని వృధా చేస్తున్నారే తప్ప ఎక్కడ కూడా కన్స్ట్రక్టివ్ గా మేము ఇది చేస్తాము, ఇది చేయగలుగుతాము, ఈ విధంగా మా యొక్క ప్రియారిటీ ఉంటుంది, మా ప్రాధాన్యత ఈ విధంగా ఉంటుందని చెప్పేసి అసలు మాట్లాడలేకపోయారు. ఈవెన్ మీ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడలేకపోయారు అసెంబ్లీలో. ఈ రోజు కూడా, నిన్న కూడా. ఈ రోజు విషయాల్లో మళ్ళీ ఇంకొక విషయం చెప్తా. ఎంతసేపటికి ఈ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ మాట్లాడినటువంటి అందరు లీడర్లు కూడా
ఏదో ఒక రకంగా అక్కడ రాజకీయంగా వాళ్ళకు లబ్ధి చేకూర్చుకోవడానికి, ప్రజల్లో మళ్ళీ ఏదో రకమైన భావోద్వేగం కలిగించడానికి మాట్లాడిన వ్యవహారంగానే ఉంది. కానీ ఎక్కడ కూడా ఒక కన్స్ట్రక్టివ్ గా మేము ఈ విధంగా కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్త ప్రభుత్వంలో మేము ఈ విధంగా చేస్తాము, మా ప్రాధాన్యతలు ఈ విధంగా ఉంటాయి, ముందుగా డిస్కమ్ల యొక్క అప్పులు తీర్చడానికి మార్గం ఈ విధంగా సుగమం చేసుకుంటాము, జెన్కో నుంచి ఈ విధంగా ఉత్పత్తిని పెంచుతాము, కేంద్ర ప్రభుత్వ సహాయం తీసుకుంటాము, అదే విధంగా ట్రాన్స్మిషన్ కి ఉన్నటువంటి అప్పులు కూడా తీరుస్తామని చెప్పేసి ఎక్కడ కూడా కన్స్ట్రక్టివ్ గా మాట్లాడలేకపోయారట్టున్నా నేను. అలా Right. మాట్లాడింటే ప్రజలు మెచ్చుకునే